హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్బినో ఫుల్ రెడ్ బేబీస్ యొక్క గ్రోయింగ్ టెస్ట్ అనమాట. సో ఇదేంటి అంటే ఎవ్రీ 25 డేస్కి నేనైతే గ్రోయింగ్ కోసం ఒక ట్యాంక్లో తీసుకొని చెక్ చేసుకుంటాను. వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే ఈరోజు ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఈ వీడియోకి కనీసం ఒక 100 లైక్స్ అయితే కొట్టండి. ఇటువంటి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ముందుగా బేబీస్ అన్ని కలెక్ట్ చేసుకుందాం. యాక్చువల్లీ బేబీస్ కలెక్ట్ చేసినప్పుడు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ దీనికి డైలీ నేను మార్నింగ్ మోయినా పెడితే ఈవినింగ్ అనేది నేను పెల్లెట్ ఫుడ్ పెడుతున్నాను. జస్ట్ ఆప్టిమమ్ 3-in-1 ఫుడ్డే ఈవినింగ్ పెడుతున్నాను. ఎందుకంటే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అందరి దగ్గర మోయినా అయితే ఉండదు కదా. మార్నింగ్ టైం మోయినా పెడుతున్నా. మోయినా ఎందుకంటే ఫాస్ట్ గ్రోత్ కోసం మోయినా అనేది యూజ్ చేస్తామన్నమాట. సో మోయినా అండ్ గ్లిండర్మో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను మోయినా అయితే ఫీడ్ చేస్తున్నాను ఈ బేబీస్కి. ఈ బేబీస్ యొక్క డే వచ్చి 25th డే అనమాట. సో నిన్నటితో 25th డే, ఈరోజు 26th డే. సో చెక్ చేద్దాం ఒకసారి గ్రో ఎలా ఉంది, లేదంటే పెద్ద ట్యాంక్లోకి ఏదైనా మారుద్దామని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట. బేబీస్ని గ్రో చేసినప్పుడు డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉండాలంటే వాటర్ చేంజెస్ అనేది డైలీ 10% వాటర్ చేంజ్ అయితే ఉండాలన్నమాట. అడుగునున్న సైఫన్తో చెత్త అంతా తీసేసి కొత్త వాటర్ 10% అయితే యాడ్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనకి ఈ బేబీస్ అనేది డెత్ రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. యాడ్ చేసిన వాటర్లో కూడా క్లోరిన్ కానీ ఏదైనా లిక్విడ్స్ కానీ అలాంటివి అయితే ఉండకూడదు అనమాట. సో ఫ్రెష్ వాటర్ అయి ఉండాలన్నమాట. అంటే నీట్గా ఉండాలి వాటర్ కూడా, వాటర్ క్వాలిటీ అనేది. సో అలాంటప్పుడే బేబీస్ అనేవి సర్వే అవుతాయి. వాటర్లో ఏమైనా క్లోరిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా సరే ఫిషెస్ అయితే చనిపోతాయి. సో ఖచ్చితంగా మీరు గ్రో చేసినప్పుడు ఆలోచించాల్సింది వాటర్ అనమాట. మస్ట్ బి వాటర్ అనేది ఎంత క్లియర్గా ఉంటే అంత మంచిది. యూజ్ చేస్తే రాక్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా లిమిటెడ్లో యూజ్ చేయాలన్నమాట. అదేవిధంగా ఆల్మండ్ లీఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్మండ్ లీఫ్ యూజ్ చేయలేదు, రాక్ సాల్ట్ ఒకటి అయితే యూజ్ చేశాను. బట్ ఏంటంటే మనకి బిగ్ ఫిషెస్కి మనకి ట్యాంక్ మొత్తానికి 1 టేబుల్ స్పూన్ అయితే దీనికి 1/2 టేబుల్ స్పూనే యూజ్ చేస్తాము సాల్ట్. ఫైనల్లీ నేనైతే మొత్తం 25 బేబీస్ని ఒక దాంట్లో తీసుకున్నాను. 25 కంటే తక్కువ ఉంటే కొన్ని అయితే ట్యాంక్లో ఉండిపోయి ఒక 5 అలా ఉండిపోయి ఒక 20 బేబీస్ అయితే ఉంటాయి. సో మీకు కనిపించడం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ మొత్తం నేను కౌంట్ చేసినప్పటికి 26 ఉండేవి. లక్కీగా నాకైతే డెత్ రేట్ అనేది 0% ఉంది. సో ఒక్కొక్కసారి డెత్ పర్సంటేజ్ ఉంటుంది, బట్ దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు. 1%, 2% అయితే ప్రాబ్లం లేదు. సో ఎక్కువగా చనిపోతున్నాయి అన్నప్పుడు మనం ఖచ్చితంగా కేర్ అయితే తీసుకోవాలి. 0% డెత్ రేట్తో మనమైతే ఫిష్ అయితే ఇప్పుడు పెంచుతున్నాం, ప్రాబ్లం ఏం లేదు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లే ట్యాంక్ అయితే ఒకటి పెట్టుకున్నాను. నా డిస్ప్లే ట్యాంక్ అంత అందంగా ఉండదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడో మనం చేసేసి అలా వదిలేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇదే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం చిన్న లక్కీ అనమాట నాకు ఈ డిస్ప్లే ట్యాంక్. ఈ డిస్ప్లే ట్యాంక్లో వేసానంటే కంపల్సరీ సేల్ అయిపోవాల్సిందే. సో నా లక్. సో నేను అలా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ వాటర్ వేసుకొని సో బేబీస్ అయితే వేసేసుకున్నాను. సో మీకు క్లియర్గా కనిపించడం కోసం నేనైతే డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో మీకు అంత క్లియర్గా కనిపించదు. నేను మళ్ళీ లైట్ పెడతాను. దీనికి లైట్ పెడితే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. లైట్ అండ్ బ్రైట్నెస్ కొంచెం తగ్గిస్తే మీకు బేబీస్ అనేది క్లియర్గా కనిపిస్తాయి. గ్రోత్ ఎంత వస్తుంది ఏంటనేది నేను ఒక్కొక్కసారి చెక్ చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా చూపిస్తున్నాను. వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల. సో ఫిషెస్ అయితే మంచి గ్రోత్ అయితే ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు, గమనించవచ్చు. టైల్స్ అన్ని కలర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి టైల్స్. కొన్ని మేల్స్ వస్తాయి, కొన్ని ఫీమేల్స్ వస్తాయి. ఏవి ఎక్కువ వస్తాయి మనమైతే చెప్పలేము. మెయిన్లీ ఇప్పుడైతే నేను ఎక్కువగా గప్పీసే బ్రీడ్ చేస్తున్నాను. బీటాస్ అన్ని థాయిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. గప్పీస్ ఎందుకు బ్రీడ్ చేస్తున్నావు బ్రో, ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా అని అనొచ్చు. నేను బయట నుండి తెస్తుంటే అసలు క్వాలిటీ అనేది ఉండట్లేదు అనమాట. ఓన్ క్వాలిటీయే మంచిగా దించుదామని చెప్పి నేనైతే తీస్తున్నాను. సో నేను దించిన క్వాలిటీ అయితే నేను మీకు చూపిస్తాను లాస్ట్లో కూడా. పేరెంట్ ఫిషెస్ కూడా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో మంచిగా వస్తుంది అబ్బా, మనం కూడా క్వాలిటీ అనేది మంచిగా దించవచ్చు. మెయిన్లీ మోయినా అయితే ఫీడ్ చేయాలి. సో ఆర్టిమియా ఫీడ్ చేస్తే ఇంకా మంచిగా కలరేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి. బట్ అంత బడ్జెట్ లేని వాళ్ళు మోయినా ఫీడ్ చేయండి. ఫార్మ్స్లో కానీ ఆర్టిమియా వేసామనంటే నష్టపోతాము. సో ఖచ్చితంగా మనం మోయినా అయితే ఫీడ్ చేయాలి. మోయినా ఫీడ్ చేసినప్పుడు మాత్రం మనకు ఆ లాభాలు అయితే కనిపిస్తాయి. లాభాలు అంటే పెద్ద ఏం కనిపించేవు. సో ఇవి కూడా చాలామంది ఫ్యాన్సీ వెరైటీస్ని మిక్స్డ్గా వేసి రేట్గా అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వద్దు. ఎవరిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయొద్దబ్బా. సో ఖచ్చితంగా ఫ్యాన్సీ వెరైటీస్ అయితే రేట్ ఉంటుంది.
దాని యొక్క గప్పి యొక్క క్వాలిటీ అండ్ ప్రైస్ని మీరు డ్రాప్ చేయొద్దు. ఎక్కడో ఏదో చూసాము, ఏదో తక్కువకి వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ మా దగ్గర తక్కువకి వచ్చేస్తుందని మీరు మమ్మల్ని అయితే అడగొద్దు. ఎందుకంటే మా ప్రైస్ మాకు ఉంటుంది. సో మేమైతే బ్రీడ్ చేసుకునే ఆ కష్టాలు మాకు ఉంటాయి అన్నమాట. మాకు ₹1 మిగిలాలని చూస్తాము. సో మీరు టైం పాస్ చేసి ఒక ఫిష్ కావాలి, 2 ఫిష్లు కావాలంటే ఇవ్వము. మినిమం 3 పెయిర్లు అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. పెయిర్ కాస్ట్లు అవన్నీ కూడా నేను వాట్సాప్లో చెప్తాను. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, మన నుండి ఎవరికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి సో చెప్పట్లేదు అనమాట. సో చూడొచ్చు, క్వాలిటీ అయితే మీరు గమనించవచ్చు. అండ్ ఇవి ఇంకా బేబీస్ కాబట్టి మీకు క్వాలిటీ అనేది అంత క్లియర్గా అర్థం కాదు, జస్ట్ సైజెస్ మాత్రమే చూడండి. సో సైజెస్ అయితే 25 డేస్కి పర్లేదు, ఇంకా మంచి గ్రోత్ తెస్తారు కొందరు. బట్ మనం ఏంటంటే 2 పూటలు వేస్తున్నాం కదా, ఒక పూట ప్యాలెట్స్ వేస్తున్నాం, ఒక పూట నార్మల్గా మొయినా వేస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ ఇంకొంచెం లాంగ్ ట్యాంక్స్లో పెడితే ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. బట్ లాంగ్ ట్యాంక్స్ నేను ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే, సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లాంగ్ ట్యాంక్స్లో ఎక్కువ డెత్ రేట్ ఉంటుంది అనమాట. చిన్న ట్యాంక్స్లో తక్కువ ఫిష్ పెట్టుకోవడం వల్ల డెత్ రేట్ 0%కి తీసుకురావచ్చు. సో మెయిన్లీ అందుకే నేను చిన్న ట్యాంక్స్లో బేబీస్ని గ్రో చేస్తున్నాను ప్రజెంట్. సో లాంగ్ ట్యాంక్స్లో అలాని పెరగవనుగా మంచిగా పెరుగుతాయి, గ్రో వస్తుంది. బట్ ఏంటంటే మనకి ప్లేస్ కూడా మనం సహకరించాలి. టబ్స్లో మనకి ఏంటంటే కొంచెం ప్లేస్ అనేది అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కూడా. సో మీరు ఇలా ట్యాంక్ సెట్ చేస్తున్నప్పుడే జాగ్రత్తగా మీరైతే వన్స్ తీసారంటే జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఒక్క తప్పు చేసినా మనకి అవి చనిపోతాయి అనమాట. సో డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా వేసుకోండి. సో సైజెస్ అనేది ఓకే, పర్లేదు, నాట్ బ్యాడ్. అలాని మరీ ఓవర్ సైజ్ అయితే వచ్చేయలేదు కానీ పర్లేదు, మంచి సైజెస్ వచ్చాయి. బట్ మంచి క్వాలిటీ అయితే దిగిందనమాట. సో మంచిగా మనం మళ్ళీ మొయినా మంచిగా ఇచ్చుకుంటే మంచి షేప్ అండ్ మంచి కలరేషన్స్ కూడా ఇంకా పెరిగిపోతుంటాయి. సో ఇంకొక మ్యాక్సిమం మహా అయితే ఒక 30 డేస్ పడుతుంది ఒక మంచి సెమీ అడల్ట్ సైజెస్కి రావడానికి. 30 డేస్ ఎందుకు బ్రో, అంత టైమా అనుకోవచ్చు మీరు. బట్ అంతే, ఇప్పుడు ఫస్ట్ గ్రోత్ వచ్చినట్టు ఆ తర్వాత అంత గ్రోత్ అయితే కనిపించదు అనమాట. సో రానున్న రోజుల్లో అలా గ్రోత్ అయితే తగ్గిపోతుంటుంది, అంటే గ్రోత్ స్లో అవుతుంటుంది. ఎందుకు అంటే ఒక్కనొక స్టేజ్లో మంచిగా గ్రోత్ వస్తే మళ్ళీ కొంచెం స్లో అయిపోతుంటాయి అనమాట. గ్రో స్లో అయింది అనిపిస్తే మనం ట్యాంక్ సైజెస్ అనేది మార్చేయాలి. ట్యాంక్ సైజ్ మార్చేసి పెద్ద ట్యాంకుల్లో పెట్టేసుకొని మనకి ఫీడింగ్ కూడా మార్చేయాలన్నమాట. సో ఆర్టీమియా అటువంటి ఫీడింగ్స్ అయితే ఇచ్చుకోవాలి. సో ఫీడ్ మార్చినప్పుడు కూడా గ్రో అయితే మళ్ళీ పెరుగుతుంటాయి. సో దీని యొక్క పేరెంట్స్ అయితే నేను చూపిస్తాను. యాక్చువల్లీ నా దగ్గర 4 పేర్స్ అయితే పేరెంట్స్ ఉండేవి, 3 పేర్స్ అయితే నేను సేల్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రజెంట్ ప్రెగ్నెంటే. సో మనకి గప్పి గ్రాస్లో పెడితే మళ్ళీ బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో నేను మ్యాక్సిమం చూసుకొని ఒక 2 రోజుల్లో మ్యాక్సిమం ఇదైతే బేబీస్ అయితే పెట్టేస్తుంది, 1 or 2 డేస్లో. సో వెంటనే గప్పి గ్రాస్లోకి అయితే షిఫ్ట్ చేస్తాము. సో బేబీస్ పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. సో ప్రెగ్నెంట్ ఫిష్. సో ఇది సేల్ ఇంకా అని మీరు అడగొద్దు, ఎందుకంటే మన ఆల్బినో ఫుల్ రెడ్ ఎప్పుడు స్టాక్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో మనకి సేలింగ్కి సపరేట్ ట్యాంక్స్ ఉంటాయి అనమాట. ఆ ట్యాంక్స్లో మేము గ్రూమ్ చేసి మేమైతే సేల్ చేస్తుంటాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి పేరెంట్ ఫిషెస్ కాబట్టి సపరేట్ ట్యాంక్స్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నావు కదా. సో ఫైనల్లీ ఇలా మనం గ్రో అయితే తెచ్చుకొని మనమైతే సేలింగ్ అయితే పెడుతున్నాము. సో ఈ కలర్ టబ్స్ అయితే మాకు బాగా ఉపయోగపడతాయి అబ్బా బ్రీడింగ్ అయితే. సో ఎందుకంటే మంచిగా గ్రోత్ వస్తుంది, మంచి కలరేషన్ అన్నీ కూడా బాగుంటాయి అండ్ థిక్గా ఉంటుంది కాబట్టి టబ్బు. సో బాగుంటుంది. అట్లా ఎందుకు పెడుతున్నాను అంటే చెత్త చెదరాలు ఇందులో పడకుండా నేను పెడుతున్నాను. మీరు గ్రీన్ మ్యాట్ ఏదైనా యూజ్ చేసుకోండి. సో ఫైనల్లీ నేను ఏది యూజ్ చేస్తానో అదే కాదు, ఏది కన్వీనియంట్ ఉంటే అది మీరు యూజ్ చేయండి. సో ఇవి జెడ్ బ్లాక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రెజెంట్ ఇవి బ్రీడ్ అవ్వట్లేదు. దగ్గర 45 డేస్ అయిపోతుంది కానీ బ్రీడ్ అవ్వట్లేదు. మ్యాక్సిమం ఒక 10 డేస్లో బ్రీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూస్తున్నాను, మంచి సైజెస్ వచ్చాయి బట్ దొరకవు, ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. సో నేను మొత్తం కెలికి వదిలేసాను మీకు చూపిద్దామని చెప్పి, కాకపోతే దొరకలేదు అనమాట. సో చూడొచ్చు మీకు క్వాలిటీ అనేది మన దగ్గర దిగిన F1 జనరేషన్ క్వాలిటీయే. సో యాక్చువల్లీ మేము ఏంటనంటే మేము మహా అయితే ఒక 5-6 పేర్స్ బయట నుండి తెప్పించుకుంటాము. అవి కూడా టాప్ గ్రేడ్ తీసుకొచ్చి మేము బ్రీడ్ చేస్తాము. వచ్చిన అవుట్పుట్ గ్రో చేసి మీ వరకు సేల్ చేస్తాము. మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము.